నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు నేను 3 గంటలకి లెగిసి నా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి వీడియో తీస్తున్నాను. ఎప్పుడు 3 గంటలకి లెగుస్తానని చెప్తున్నాను కానీ మీకు నేను లేసే టైము అట్లా ఏమీ చూపించట్లేదు కదా అని చెప్పి ఈరోజు చిన్న వీడియో తీద్దామని చెప్పి తీసాను. ఇదిగోండి స్నానం చేసి వచ్చేసాను. అప్పటికి టైము 3:30 అయింది. ఇది 10 నిమిషాలు ఎక్కువ పెట్టుకుంటాము ఈ టైము. అయితే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా, అందుకని చెప్పి మొహం కొంచెం ఉరిగినట్టు కొంచెం ఉబ్బినట్టుగా అట్లా అనిపిస్తుందండి. ఎందుకనో తెలీదు. మరి ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నిద్ర కూడా బాగా మత్తుగా వస్తుంది. అందుకని రాత్రిపూట త్వరగా 9 గంటలకల్లా నిద్రపోతున్నాను. త్వరగా లేవాలి కదా అని చెప్పి అందుకే ఈ టైంలో మెలకు వచ్చేస్తుంది అన్నమాట నాకు. మహా మహా అయితే ఇంకొక గంట సేపు మెలకుగా ఉంటాను మామూలు. అప్పుడు ఇంకా ఎందుకులే అని చెప్పి నేను 9 గంటలకే పడుకుంటాం, పొద్దున్నే లేవాలి కదా. ఇప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్స్ వలన లేవలేక కష్టంగా లెగవటమే అనమాట. కళ్ళు వెడలటం లేదు, అంత మొత్తుగా ఉంటున్నాయి ఆ ట్యాబ్లెట్స్లు. మీకు చూపిస్తానులేండి అవి ఏంటనేది. అయితే ఎందుకనో తెలియదు కానీ ఆ ట్యాబ్లెట్స్ ప్రభావమో మరి ఏమో అదే అనుకుంటున్నాను. ట్యాబ్లెట్స్ వల్లనే లేవలేకపోతున్నాను. లేదంటే ఇదివరకు 3 గంటలంటే 3 గంటలకి అసలు నాకు ఒక పావు గంట ముందుకే మెలకు వచ్చేసేది అనమాట. సడన్గా మెలకు వచ్చేస్తుంది నాకు. అలారం కూడా పెట్టుకోను, అంత ఇదిగా లెగుస్తాను. ఏమైనా పని ఉంది, పూజ ఉంది అంటే ప్రతిరోజు అలవాటే కదా. ఇంకా హరే కృష్ణ మహామంత్రం జప క్లాసుల్లోకి వచ్చేస్తారు కదా మా తోటి మాతాజీలు, వాళ్ళతో కలిసి నేను చేసుకోవాలన్నమాట. అందుకే చిన్న వీడియో అయితే తీశాను ఈరోజు పొద్దున్నే. ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి జెల్లులాగా ఉన్నాయి. వారానికి ఒక్కటి మాత్రమే వేసుకోమన్నారు. వేసుకుని కూర్చోకూడదు, పడుకోకూడదు, పని చేసుకోవాలి, లేదంటే అటు ఇటు తిరుగుతూ ఉండాలి అని చెప్పారు. అస్సలు కూర్చోకూడదంట. ఇక మిగతావేమో పొద్దున పూట 2, మధ్యాహ్నం 2, సాయంత్రం అంటే భోజనం కానీ టిఫిన్ కానీ తిన్న తర్వాత నైట్కి 2, 3 రోజులు 6 ట్యాబ్లెట్స్. వారానికి ఇది ఒక ట్యాబ్లెట్ మాత్రం వేసుకోమని చెప్పి ఇచ్చారు. ఇది ఎంతసేపు అంటే వేసుకుని 1 గంట వరకు ఇక కూర్చోకూడదు అని చెప్పారు. ఇక అట్లా వేసుకుని ఇవేమో మిగతావన్నమాట. టిఫిన్ తిన్న తర్వాత కాస్త పాలు తాగిన తర్వాత వేసుకున్న ట్యాబ్లెట్స్ ఇవి. ఇంకా ఇవి ఎంత మొత్తుగా ఉంటున్నాయి అంటేనండి, నిజంగా చెప్తే మీరు నమ్మరు. ఈయన మొన్న ఏమైందంటే డ్యూటీకి వెళ్ళి ఉన్నారు, నైటు 2:30కి వస్తున్నారనమాట. అయితే చెప్పారు ఫోన్ దగ్గర పెట్టుకో, నేను ఫోన్ చేస్తాను, తాళం వేసుకుంటావు కదా అని. అలాగే ఫోన్ దగ్గర పెట్టుకున్నాను. 2 గంటలకి ఫోన్ చేస్తున్నారు. అసలు నాకైతే తెలియదండి ఎంత మొత్తు నిద్ర అంటే అంత మొత్తు నిద్ర వచ్చేసింది. అసలు ఎంత అలికిడిగా ఉంటానో, ఎంత మెలకుగా ఉంటానో నాకు తెలుసు. కానీ ఆ రోజు అసలు మెలకువే లేదు. ఇంకేం చేస్తారు, పక్కన ప్రమీల వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఆంటీ తలుపు తీయట్లేదు, బాగా నిద్రపోతున్నట్లు ఉన్నది, కొంచెం చెప్పమ్మా అని అంటే అప్పుడు ఆనంద్ బాబు వచ్చి ఉన్నారు, వాళ్ళ హస్బెండ్. ఇంకా ఏం చేశారంటే కిటికీ దగ్గర పిలుస్తున్నా కూడా నాకు వినిపించట్లేదు. ఇంకా తలుపు తట్టుతున్నారనమాట, కిటికీ తలుపు. వదిన గారు అని. అప్పుడు సడన్గా మెలకు వచ్చింది. ఆ సడన్గా మెలకు వచ్చేటప్పుడు కూడా అదొక రకమైన భయం వేసింది అనమాట. అవును కదా, నేను నిద్రపోయాను, ఫోన్ చేసి ఉంటారు ఈయన అని చెప్పి అప్పుడు అర్థం చేసుకుని వస్తున్నానయ్యా అని చెప్పి అప్పుడు వెళ్ళి తలుపు తీస్తే ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, అప్పటికే పావు గంట సేపు నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు ఈయన. నాకు 9 మిస్డ్ కాల్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట, 9, 10 దగ్గర. అస్సలు మెలకు రాలేదు, అంత మొత్తం నిద్ర. మరి ట్యాబ్లెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అయితే పెయిన్ అయితే పూర్తిగా తగ్గిపోతుందండి, నాకు ఇబ్బంది ఏం లేదు. ఆ నిద్ర ఒక్కటే మొత్తుగా పడుతుంది. ఇక ఇవి ఏంటంటే 2 షీట్లు ఇచ్చారు ఇలాంటివి, వారానికి ఒకటి చొప్పున 8 వారాలు వాడమన్నారు. అవేమో 1 వారానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఇక టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మీతో కూడా షేర్ చేద్దాము, చూపించుదామని చెప్పి చిన్న వీడియో తీశాను. ఇక ఈరోజు పొద్దున్నే లేచిన తర్వాత పూజ అంతా అయ్యింది. హరే కృష్ణ మంత్రం చేసుకున్న తర్వాత పూజ అయితే ఇలాగ సింపుల్గా చేసుకున్నాను. అంతకు ముందులా లేవటంతో దీపారాధన చేసేదాన్ని కదా. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను అన్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత ఉప్మా చేశానండి, బొంబాయి రవ్వ ఉప్మా అది చేశాను. అదేమి చూపించలేదు. ఇక పాలకు పెట్టాను అనమాట, పాలు తాగదాము అంటే. ఉప్మా టిఫిన్ తిన్న తర్వాత కొంతసేపు నిద్రపోయాను ట్యాబ్లెట్స్ వేసేసుకుని. అసలు ట్యాబ్లెట్లు వేసుకుని వెంటనే భలే నిద్ర వచ్చేస్తుందండి. మరి ఎండాకాలమేనో ఏమో తెలియదు కానీ ఇంకా కొంతసేపు పడుకున్నాను అనమాట. పడుకున్న తర్వాత ఈయన కూడా లేటుగా వెళ్తానన్నారు, 10 గంటల నుండి వెళ్తాను, నాకు కూర ఏమి వండొద్దులే,
చట్నీ వేసేసి పెరిగేసి ఇచ్చేసేయి అని అన్నారు. ఇక కొంచెం ఉప్మా తినేసి ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుని పోయాను. తర్వాత లేచిన తర్వాత పాలు తాగుదాంలే అని చెప్పి ఇంక కొంచెం బియ్యం కడిగి పెట్టేసేస్తున్నాను. ఇద్దరమే కదా ఉంది, ఇద్దరమైనా ఒకళ్ళమైనా వంట చేయాలంటే నాకు చాలా వంటగదిలో అసలు మనసు రావట్లేదనమాట. వంట చేయాలంటేనే చేయాలనిపించట్లేదు ఈ ఎండకి. ఎంతసేపు ఫ్యాన్ కింద కూర్చుందామా, చల్లగా కూర్చుందామా అదే అనిపిస్తుంది ప్రాణానికి, లేదంటే నిద్రపోదామా. ఇక ఇదే రెండో ఆలోచన అస్సలు లేదు. బయటికి వెళ్ళి బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఈ పనులన్నీ చేయాలి కదా, చకచకా చేసేసుకుందాము, చేసిన తర్వాత వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకొచ్చేద్దాము అనే ఆలోచనే తప్పితే ఇంకో పని ఏ పని ఉందా అని చెప్పి ఎతుక్కుని చేసుకునేదాన్ని. అలాంటిది అసలు పని మీదే ఉండట్లేదు. ఎంతసేపు పడుకుందాం అనే మాటే కానీ రెండే ఆలోచన లేదు. ఇంకా ఆయనకి ఇచ్చేసాను, కాఫీ కలిపి ఇచ్చేసాను. నేనేమో కొంచెం పాలు కూడా తీసుకుంటున్నాను అనమాట. ఎంత మొత్తుగా ఉంటుందో ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాననే కానీ నిద్రమత్తులోంచి వచ్చి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు. ఇక బియ్యం కడిగేసానుగా, కుక్కర్లో పెట్టాను, అది ఉడికిపోతుంది. ఇక క్యారేజీకి మాత్రం నాకేం వద్దన్నారుగా, నాకేమో నిన్నటివి కాసినవి సాంబార్ ఉన్నవి అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి వెయిట్ చేసుకుని పోసుకుందు కానీ నువ్వు, నాకు ఇంకేం వద్దులే, ఇలా ఉండి వంట ఏం చేస్తావు, ఒక పూటకి ఏమైందిలే అని చెప్పి అర్థం చేసుకున్నారు. ఈ ఒక పూటకి మాత్రమే, ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేసుకుంటాలే అని. ఇప్పటికే టైము 10 అయిపోయింది. ఇక ఈయన వెళ్తారనమాట, అందుకని చెప్పి బియ్యం కడిగి పెట్టేశాను. ఇక ఇక్కడ మీతో ఒక మాట చెప్దామని చెప్పి, అసలు ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నాను అనే డౌట్ రావచ్చు కదా మీకు. అంతకుముందులా కాలు నొప్పి అని చెప్పాను కదా, కాలు నొప్పి అంటే మోకాలు నొప్పి కాదు, అరికాలు వాస్తుంది, అరికాలు పైన. అందుకని చెప్పి చాలా రోజులు చూపించుకోలేదు నేను. ఈ బిళ్ళలంటేనే నాకు నచ్చదు. ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు ఇదే ప్రాబ్లం, నా ఒంటికి సరిపోవు, వేసుకున్నా కూడా మగతగా ఉంటాయి అని చెప్పి నాకు తెలిసే ఈ ట్యాబ్లెట్లకు ఒక దండం బాబు, ఎప్పుడు అయిపోతాయో అనిపిస్తుంది. వారానికి ఇస్తున్నారనమాట. దండం పెడుతున్నాను అనమాట, ఈ ట్యాబ్లెట్లు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తున్నాను అని. ఇక అసలు ఏంటి అనేది ప్రాబ్లం మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. ఏమంటే నాకు అసలు పని అది చకచకా చేసుకుంటాను, హుషారుగా ఉంటాను, అయినా సరే మరి ఎందుకు వచ్చిందో ఏంటో ఇక తెలీదు. 2 కాళ్ళకి, కుడి కాలికి తగ్గింది వచ్చి, ఎడం కాలికి కొంచెం తగ్గబోతుంది అనమాట. కానీ కొంచెం పెయిన్ వస్తుంది. స్టార్టింగ్లో అయితే పెయిన్ ఉండేది కాదు, ఏదో కొద్దిగా వాసినట్లుగా అనిపించేది. నేనేంటంటే అశ్రద్ధ చేసేసాను. 1 నెల రోజుల పైనే, దగ్గర 2 నెలలు అశ్రద్ధ చేశాను. ఇక ఎంతకి తగ్గపోవట్లేసరికి ఇక టెస్టులు చేస్తే టెస్టుల్లోనేమో ఏమీ లేదని చెప్తున్నారు. సరే ఇక ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పి ఇచ్చారు కదా అని చెప్పి ఇక నుంచి జాగ్రత్తగా వాడదాము, ఈ ప్రాబ్లం పోవాలని చెప్పి ఇక తప్పనిసరి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఇదిగోండి చాలా వరకు తగ్గింది. అంతకు ముందలైతే చాలా ఎత్తున వాసిపోయి నీరు వచ్చేసి బుసబుసలాడుతూ ఉండేదన్నమాట ఈ పాదం పైన మొత్తం. ఇక్కడ ఒక్క చాట, ఇంకా ఇటు పక్క అంతా ఉండేది, అదంతా లేదు. ఇదిగోండి ఇక్కడ మాత్రం కొంచెం లైట్గా ఉంది. ఈ కొంచెం కూడా మీరు ఆ ట్యాబ్లెట్లు వాడేసరికి పూర్తిగా తగ్గిపోద్దమ్మా అని చెప్పున్నారు డాక్టర్ గారు. ఇంకా అందుకని చెప్పి ఏదైనా ఒంటి మీదకి వస్తేనే కదా జాగ్రత్త పడతాం, లెక్క చేయను. లేకపోతే నేనేం తక్కువ కాదు, ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే అసలు ముందలకే వేసుకోను అనమాట. ఇంకా దీని గురించి వేసుకుంటే ఈ మాత్రం కొంచెం పర్వాలేదు. ఇక ఈ మాత్రంగా ఉంది లైట్గా, ఈ కొంచెం అంత లెక్క. అంతకు ముందలైతే ఈ పాదం వేళ్ళు అంతా నిండుగా ఉండే అనమాట. ఈ కాలుకు కూడా వచ్చింది, ఇది పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఇదేమి లేదు, కొంచెం లైట్గా ఉంది కానీ తగ్గిపోతుంది. 2 కాళ్ళకి అసలు ఇలా ఎందుకు వచ్చింది? నొప్పి వస్తే మోకాళ్ళలో నొప్పి వస్తుంది కానీ అరికాల నొప్పులు ఏంటి నాకు అర్థం కాలేదు. నొప్పులు కూడా కాదు, ముందర వాసిపోయి నొప్పి ఉండేది కాదు, ఇప్పుడు లైట్గా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ కూడా లేదన్నమాట. మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఇలా ఎందుకు వస్తుందో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇక మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేసేసాను, మళ్ళీ నిద్రపోయాను. ఇక లెగిసాను అనమాట. 3 అవుతుంది టైము, కరెక్ట్గా 3 అయ్యింది. వంట ఏమి అంటే అన్నం ఒక్కటే వండాను, పెరుగు ఉంది, పచ్చడి ఉంది కదా అని చెప్పి నేను కూడా పచ్చడి పెరుగు వేసుకుని ఈ పూటకి ఇలాగ సరిపెట్టేసుకున్నాను కదా. సాయంత్రం టిఫిన్ కానీ లేదా కూర అన్నం కానీ వండాలి. ఇక ఈ గిన్నెలన్నీ బయట పడేసి కడిగేసేద్దామని చెప్పి ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉన్నానండి. ఇంక ఈ పాలు కూడా పొద్దున మా ఊరెళ్ళి తీసుకొచ్చారు. ఆ పాలన్నీ కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తోడు వేయాల్సినవి రాత్రి పెరుగు కోసమేమో కొంచెం పాలు తీసి తోడు పెట్టేసి ఇక ఇక్కడ
కడగాల్సిన గిన్నెలన్నీ తీసుకొచ్చి బయట వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక ఆ ఎండకి నేను చేయలేకపోయాను. బట్టలు కూడా ఉతకలేదు, గిన్నెలు కడగలేదు, బట్టలు ఉతకలేదు. ఆ ఉప్మా తినేసి ఏదో ఆ ప్లేటు అక్కడి వరకు తొలిపి పెట్టేసేసి మళ్ళీ పడుకోవటం, మళ్ళీ లెగవటం. ఇక 3 అయ్యింది, పని చేసుకుందామని చెప్పి ఇక ఇవన్నీ తీసి బయట వేసేసి కొంచెం అన్నం మిగిలింది, అన్నం తీసి వేరే గిన్నెలోకి సర్ది పెట్టేసేసి ఇక బయట కూర్చుని అంట్లన్నీ తోమి కడిగేసేసాను. ఈ బేషన్లో ఈ ప్లాస్టిక్ డిప్లో నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఇవి కూరగాయలు కాదు, ఉల్లిపాయలు ఇవన్నీ తీసిన నీళ్ళు ఉంటాయి కదా, కడిగిన నీళ్ళు, కొంచెం ఫ్రూట్స్ అవి కడిగిన నీళ్ళు, అవన్నీ పీల్స్ వచ్చిన నీళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఈయన టీ అది పొద్దున కాఫీ కలిపించిన నీళ్ళు అవన్నీ తొలిపి పోసేసి వేస్ట్ చేయకోకుండా ఇక్కడ పారబోయకోకుండా తీసుకెళ్ళి మొక్కల్లో పోస్తాను. కానీ ఇప్పుడు మరీ మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది కదా అని చెప్పి ఒక పక్కన పెట్టేసి సాయంత్రం 6 అయిన తర్వాత పోద్దాంలే అని చెప్పి ఇక తీసి పక్కన పెట్టేసేసాను. అవి తర్వాత కడుగుతానులే అని. ఇక ఈ పాలకేనేమో పొద్దున పాలు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇక ఇది కూడా ఎప్పుడైతే అసలు మామూలుగా అయితే ఎప్పటికప్పుడు కడిగేసేస్తాను. పాలకేనా అసలు నేను నిల్వ ఉంచను అనమాట. ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి, మళ్ళీ ఎండిపోతే లోపల తొందరగా పోదు అని చెప్పి అప్పటికప్పుడు పాలు వేరే గిన్నెలోకి కాయటానికి వేరే గిన్నెలోకి వంపినప్పుడే కడిగేసేస్తాను మంచిగా. కానీ ఇప్పుడు చేసుకోలేక గిన్నెలతో పాటు ఇలాగా శుభ్రంగా నీట్గా కడిగేసేసి ఒక పక్కనైతే పెట్టేసేస్తున్నాను. ఏం చేస్తామండి, మనం లెగవలేకపోయినా పనులు చేసుకోవటం తప్పదు. ఒకరి మీద ఆధారపడ్డాము, మన పనులు మన కోసమే ఎదురు చూస్తాయి. అలాగని చెప్పి ఎవరినన్నా పెట్టి చేయించుకుందామా అంటే నాకు నచ్చదు ముందల. అలాగా ఎప్పుడో బాగా అవసరమైతే అది కూడా ఒక 3 నెలల పాటు పెట్టుకున్నాను. తర్వాత ఇంకా నాకు నా పనులు నేను చేసుకోగలుగుతాను అని చెప్పి వద్దని చెప్పటమో అయ్యిందనమాట. అట్లా ఉంటాయి నా పద్ధతులు. ఇంకా ఇదిగోండి, ఈ గిన్నెలో కూడా కొంచెం కూరగాయలు కడిగినవి నీళ్ళు ఉంటే ఇక అవన్నీ తీసి దీనిలోకి వంపేసేసి ఆ సిల్వర్ గిన్నెలోనేమో, అంటే సేమండి అంటారు కదా, ఆ గిన్నెలోనేమో ఇంక రోజు కోడిగుడ్డు ఉడకపెడతాను అనమాట. రోజుకి ఒక గుడ్డు తింటారు ఆయన. ఇక అది విడిగా ఆ పాత్ర వేరే పెట్టేస్తాను. ఇంకా అది కూడా కడిగేసేసి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఈ సబ్బు గిన్నె ఉంటుంది కదా, అది కూడా నీట్గా తొలిపేసేస్తాను. చుట్టూ మచ్చలుగా వండుకోకుండా పని అంతా అయిపోయిన తర్వాత ఆ స్క్రబ్బు ఆ సబ్బు గిన్నె అంతా కడిగేసేసి నీట్గా పెట్టేస్తానండి. 3 అయ్యింది టైము. 4 గంటలకి అలా చేసుకోవచ్చులే అని అనుకున్నాను, కానీ వద్దులే ఇక కొంచెం బాగుంది అనుకుంటే ఇక ఊరుకొని పొద్దున్న నుంచి అసలు ఒక గిన్నె కడగలేదు, బట్టలు ఉతకలేదు, ఫుల్గా రెస్ట్ తీసుకోవటమే సరిపోతుంది. ఈ ట్యాబ్లెట్స్ పుణ్యమా అని ఇక అవి అయిపోయిన తర్వాత కానీ నాకు బద్ధకం వదలదేమో అనిపిస్తుంది. ఏం చేస్తామండి, తప్పదు. ఒక్కొక్కసారి మన పన్ను మనకి చేసుకోలేకపోతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక బట్టలు ఉన్నాయి, ఇప్పుడు ఉతికినా ఆరిపోతాయి, కానీ నాకు ఇక ఉతకాలని అయితే లేదు. రేపు పొద్దున్నే ఉతికేసాను అనుకోండి, 10 గంటలకల్లా ఆరిపోతాయి. వెంటనే తీసుకొచ్చి మడత పెట్టేసేస్తాను. అందుకని చెప్పి ఇక ఈరోజైతే బట్టల జోలికి అస్సలు వెళ్ళలేదు. ఇంక ఈ గిన్నెల వరకు తోమి నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను. ఆ టబ్లో వేస్ట్ నీళ్ళేమో మొక్కలకి పోసేస్తాను. వృధాగా మాత్రం పోయిను, బయట పారిపోయిన అనమాట. చల్లబడ్డాక మొక్కలకి వేసేస్తాను. ఇంకా ఇంట్లో కూడా ఇల్లు ఉడవాలి, అలాగే మాప్ పెట్టాలి. స్టవ్ కౌంటర్ ఉంది కదా, స్టవ్ కౌంటర్ అంతా శుభ్రం చేయాలి. ఇక అదంతా ఏమీ చూపించలేండి, లెంత్ ఎక్కువైపోతుంది. మీ అందరికీ కూడా ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఆదరాభిమానం, మీ సపోర్టు ఎప్పుడూ నాకు కావాలి. మీరు చూసిన వీడియోకి లైక్ చేస్తూ ఉంటే నా వీడియో వేరే వాళ్ళకి ఇంకొకరికి చూడటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగే నన్ను ఆదరిస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పి మీ ఇంటి ఆడపడుచుగా కోరుకుంటున్నాను అనుకోండి. మీ అమ్మగా, మీ అక్కగా అనుకోండి, కానీ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.